అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఈరోజు 2006వ సంవత్సరంలో ఆ రోజు వీళ్ళందరి సహకారం తీసుకొని చేసినటువంటి ప్రయత్నం బీటీ పత్తి విత్తనాలు 1875 రూపాయల నుంచి 600 రూపాయలు తగ్గించడం. ఈనాడు నికరంగా ఈ దేశంలో రైతులకు 60,000 కోట్ల రూపాయలు ఆదా అయింది. ఆ రోజు వాళ్ళందరి సహకారంతో వాళ్ళందరూ కూడా కోర్టులు కూడా వచ్చినారు, సుప్రీం కోర్టులు కూడా వచ్చినారు. దేశంలో ఉన్నటువంటి 8 మంది అగ్రికల్చర్ మినిస్టర్ పిలిపించి చేసినటువంటి ప్రయత్నం. ఇప్పుడే కాదు, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఆ రోజు అనిమల్ హస్బెండరీ మినిస్టర్గా ఉన్నప్పుడు గొర్రెల సంఘాలు ఇదే కమ్యూనిస్టు సహకారం తీసుకొని ఆ రోజు గొర్రెల సంఘాలు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్లకు ల్యాండ్స్ కూడా అలొకేట్ చేస్తూ అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం. అంటే చివరికి నేను చెప్పదలుచుకోండి ఏమంటే, కమ్యూనిస్ట్ ఆలోచన కాంగ్రెస్ ఆలోచన తేడా లేదు అని చెప్పడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. 3 సీలు కలవాలి కామ్రేడ్ రామకృష్ణ, 3 సీలు కలవాలి. ఒకటి కాంగ్రెస్, కమ్యూనిస్టు, కంట్రీ, 3 సీలు కలిసి ఈ దేశం సుభిక్షం. కంట్రీ విల్ బికమ్ స్ట్రాంగ్, దానిలో ఎటువంటి అనుమానం లేదు. నన్ను కన్వీనర్గా వచ్చినారు. ఏమి రైతు సమస్యల పట్ల ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి నేను కొన్ని కాపీలు మా రామకృష్ణ తెచ్చి ఇచ్చినట్టున్నాడు. వాటిలో మీరు పేర్కొన్నవన్నీ కూడా ఉన్నాయి, బియాండ్ దట్ కూడా ఉన్నాయి. సో మీరు ఈరోజు ఏవైతే ప్రపోజ్ చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ కూడా అవే ప్రపోజ్ చేస్తామని, ఇవన్నీ జరగాలి. మనమందరం కలిసి రైతును నిటారుగా నిలబెట్టడానికి మనమందరం ప్రయత్నం చేస్తాం. రైతుగా మరోసారి మీకు అందరికీ కూడా సెల్యూట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.